మేలు కొరకు ఆజ్ఞలను కట్టలను ఇచ్చిన దేవుని స్తోత్రముడు మనం చదువుకుని వాక్యం ద్వితీయోపదేశకాండం 10 అధ్యాయం 7 నుంచి 13 వరకు. అక్కడ నుండి వారు గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన ఎత్పాతాకును ప్రయాణం చేసిరి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయన సేవించి ఆయన నామం బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలం యెహోవా ఏర్పరచుకున్నాను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమును పొందలేదు. నీ దేవుడైన యెహోవాతో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. నేను మునుపటి వల్లే 40 పగలను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలము నా నామాన్ని ఆలకించి నిన్ను నశింపజేయడం మానివేశాను. మరి యెహోవా నాతో ఇట్లన్ను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పెద్దలతో ప్రమాణం చేసిన దేశము నా ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నువ్వు లేచి వారి ముందర సాగమని చెప్పాను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆ యెహోవా ఆజ్ఞలు కట్టలను అనుసరించి నడుచుకుందునని మాటగాక నీ దేవుడైన యెహోవా మరి నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అహరోను ఆ కొండ మీద మరణించటం, అది సంఖ్యాకాండం 20 అధ్యాయం 28 ఉంటుంది. ఆ తర్వాత అహరోను పెద్ద కుమారుడైన ఎలియాజరుకి ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించి అహరోను తర్వాత యాజకత్వం అతనికి ఇవ్వబడటం అదంతా చెప్పాడు. ముందు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళ ప్రయాణాలు చేసిన ఆ ప్రాంతాలు చెప్పాక ఆ దినాల్లో దేవుని సంబంధమైన పనులన్నీ చేయటానికి, దేవుని సన్నిధిలో సేవ చేయటానికి, దేవుని దగ్గరికి వచ్చిన వారిని దేవుని పేరట దీవించడానికి, దేవుని పనులన్నీ చేయటానికి యాజకుల్ని లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. లేవీలకి మీకు ఇచ్చినట్టు స్వాస్థ్యాలు ఇవ్వలేదు, దేవుడైన యెహోవాయే వారికి స్వాస్థ్యంగా ఉంటానన్నారు అని అవన్నీ చెప్తున్నాడు. మోషే జరిగినని చెప్పాక మునపటి వాళ్ళే నేను 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మిమ్మల్ని నశింపజేస్తానన్న దేవుడు కోపం మానుకుని మిమ్మల్ని నశింపజేయకుండా మానేసును. అప్పుడు నువ్వు ముందుగా నడు, ఆ దేశంలో వాళ్ళని స్వాధీనపరచు, ఆ ఇస్తానన్న దేశానికి తీసుకెళ్ళని నాతో చెప్పినప్పుడు మనం సాగాము అని చెప్పి అక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడు అంటే దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి. లోకంలో ఏటుకో భయపడుతూ ఉంటాం, కానీ మన దేవునికి ముందు భయపడాలి. అన్నీ మనకు భయపడతాయి. అప్పుడు నెక్స్ట్ ఆయన మార్గాల్లో నడుచుకోవడం అంటే ఆయన మాట ప్రకారం జీవించడమే, ఆయన చెప్పింది చేయటమే ఆయన మార్గాల్లో నడుచుకోవటం అనమాట. ఆయన మార్గాల్లో నడుచుకోవటం, ఆయన్ని ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమించాలి. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించడం ముఖ్యమైన పని మన జీవితంలో. దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మను సేవించాలి. పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుణ్ణి సేవించాలి.